మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డులు కొత్త కాదు, డాక్టరేట్లు కొత్త కాదు. రీసెంట్గా యూకే గవర్నమెంటు, యూకే పార్లమెంటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది చిరంజీవి గారికి. దీని వెనుక ఏదో కుట్ర ఉంది. చిరంజీవి గారు డబ్బు ఇచ్చి కొన్నారు, లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొత్తం భారతదేశంలోనే ఎవరికి ఇంగ్లాండ్ గవర్నమెంట్ కానీ ఇంగ్లాండ్ పార్లమెంటు ఇలా ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు కదా, చిరంజీవి గారికి మాత్రం ఎందుకు ఇచ్చారు అని ఎన్నో అనుమానాలు, ఎన్నో విమర్శలు. ఇక్కడ డబ్బు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం చిరంజీవి గారికి లేదు. చిరంజీవి గారికి ఎన్నో అవార్డులు ఉన్నాయి, డాక్టరేట్లు ఉన్నాయి, పద్మశ్రీ ఉంది, పద్మవిభూషణ్ ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయి, నేషనల్ అవార్డు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే చిరంజీవి గారి ఔన్నత్యం, ఆయనకున్న ఇది మీరు తెలుసుకోవాలి. చిరంజీవి గారిలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అదన్నీ పక్కన పెడితే ఈ అవార్డు యూకేలో వాళ్ళ పార్లమెంట్లో ఇస్తున్నప్పుడు మీడియా వాళ్ళందరినీ వాళ్ళు పిలుచుకొని ఫండ్ కలెక్ట్ చేశారు. ఇలా ఇండియన్ సెలబ్రిటీని, ఒక పెద్ద సెలబ్రిటీని మనం సన్మానం చేస్తున్నాం, ఈ ఈవెంట్ జరుగుతున్నందుకు మీరు ఫండ్ ఇవ్వాలి అని అక్కడ అందరితో ఫండ్ కలెక్ట్ చేసింది. అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసి చిరంజీవిని ఇన్వైట్ చేశారు. తర్వాత చిరంజీవి గారికి ఈ విషయం తెలిసింది, సార్ ఇలా మీకు అవార్డు ఇస్తున్నందుకు ఇక్కడ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు అని. అప్పుడు చూడండి, చిరంజీవి గారు చాలా బాధపడ్డారు. మీరు నాకు అవార్డు ఇవ్వడం ఏంటి, ఇలా ఫండ్ కలెక్ట్ చేయడం ఏంటి, మీకు అంతగా డబ్బులు అవసరం ఉంటే నేను ఇస్తాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీకు నన్ను గౌరవప్రదంగా సన్మానించుకోవాలి అనుకున్నప్పుడు అది అలాగే కానివ్వండి, ఇలాంటి పనులు వద్దు అని చిరంజీవి గారు డబ్బు ఇచ్చి ఆ మీడియా వాళ్ళ దగ్గర ఏదైతే ఫండ్ కలెక్ట్ చేశారో అది రిటర్న్ ఇచ్చేశారు. చిరంజీవి గారు సొంత డబ్బు ఇచ్చేశారు వాళ్ళకి, ఎవరి దగ్గర తీసుకోవద్దు డబ్బులు అని. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ.